బాజీ గారు, సో అది సార్ సంగతి. వైస్ ఛాన్సలర్లు కూడా ఎక్కడ తగ్గలేదు గత ప్రభుత్వ హయాంలో అంటున్నాం. అంటే మామూలుగా అసలు విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండవా అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, నాకు కూడా కొంత. కానీ ఇలా బరి తెగించి దాన్ని ఏమంటారు, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు, నేను వైస్ ఛాన్సలర్ అయితే ఏంటి అని చెప్పేసి అంతకుముందు లేదు, ఇటువంటి చూడలేదు. మరి విశ్వవిద్యాలయ స్థాయిలో వైస్ ఛాన్సలర్లు ఈ రకంగా అన్ని రకాల యొక్క లైన్లు దాటేయటం, లిమిట్స్ దాటేయటం అనేది ఈ ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే మరి నాగార్జున యూనివర్సిటీ. మరి ఆ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సంగతి ఏం చేశారో తెలియదు. మరి ఆయన మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారో, అసలు తీసుకునే ఉద్దేశం ఉందో లేదో, అసలు దాని మీద ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందో లేదో కూడా తెలియదు. సార్, ఈ ప్రసాద్ రెడ్డి గారి ఘనకార్యాల గురించి ఒకసారి చూడండి. చాలా ఉన్నాయి సార్. ముందుగా మీకు, మన ఛానల్ వీక్షకులకి, అట్లాగే మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అటు ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, ఇటు నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, రెండు కూడా వైఎస్ఆర్సీపీ బ్రాంచ్ కార్యాలయాలలాగా పనిచేసినాయి. అందులో ఎట్టి అనుమానం లేదు. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్లో ఈ రాజకీయ వైసీపీ ప్రచారం చేయటం, వైసీపీ సానుభూతి పరులతోటి అక్కడ కార్యక్రమాలు చేయించటం, ఒక రకంగా చెప్పాలంటే ఏ ఎలక్షన్ వచ్చినా కానీ అక్కడే అడ్డాగా మారి అక్కడే డిస్కషన్స్, వార్ రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మరీ పనిచేశారు. అందులో ఎట్టి పరిస్థితులు అనుమానం లేదు. అందులో ఒక అడుగు ముందేసి ఆయన ఏదైతే ప్రసాద్ రెడ్డి గారు చాలా ప్రక్రియలు నిర్వహించాడు. మరి ఆయన ఇందాక మన కృష్ణారాయణ గారు చెప్పినట్టుగా ఆయన రిటైర్ అయిపోతా ఉన్నాడు. కానీ 2024 ప్రభుత్వంలో రాగానే జూన్ 29న ఆయన రాజీనామా చేసేసాడు. ఎందుకంటే ఎక్కడ కేసులు పెట్టి అతను లోపలేస్తారేమో అతను చేసిన పనులకి అని చెప్పేసి అతను రిజైన్ చేసేసాడండి అప్పుడే. అయితే ఆయన చేసిన వాటిల్లో చాలా ఉన్నాయండి. ఇప్పుడు విజిలెన్స్ బయటపెట్టిన వాటిల్లో కొన్ని మాత్రమే. మరి ఈయనకి హైకోర్టు జైలు శిక్ష కూడా పడిందండి. ఈయన ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఏదో ఒక ఎంప్లాయీ అపాయింట్మెంట్ విషయంలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడని చెప్పేసి ఈయన మీద కేసు కూడా నమోదు చేశారు, శిక్ష కూడా వేశారు. తర్వాత అది కొట్టేయించుకున్నాడు అనుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఈయన ఏదైతే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ రూసా RUSA దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫండ్స్ లో కోట్లు కొల్లగొట్టాడు, డైవర్ట్ చేశాడు, అనవసరమైనవి ఖర్చు చేయించాడు. అట్లాగే ఇస్రో నిధులు కూడా 25 లక్షలు గోల్మాలేనని చెప్పేసి అప్పట్లో ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి. అట్లాగే ఏంటంటే రిటైర్ అయిన సిబ్బందిని అనుమతులు లేకుండా, కౌన్సిల్ అనుమతులు లేకుండా వాళ్ళ పదవీ కాలాన్ని పొడిగించటాలు, అట్లాగే అర్హత లేని వాళ్ళని నియామకాలు, ఇట్లాంటివన్నీ. తర్వాత పీజీ దూర విద్య ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించే కాలేజీలకి లంచాలు తీసుకొని వాళ్ళకి అనుమతులు ఇవ్వటం, ఇట్లాంటి చాలా ప్రక్రియలు ప్రైవేట్ కాలేజీలు అనమాట. ఇవన్నింటినీ చేశాడండి. చేసి ఇందాక వాళ్ళు చెప్పింది అంతా చాలా పీనట్స్. విజిలెన్స్ వాళ్ళు మెన్షన్ చేసిన ఇవాళ ఈ పేపర్ క్లిప్పింగ్స్ లో మెన్షన్ చేసిన అమౌంట్స్ చాలా పీనట్స్ అతను చేసిన వాటిలో. ఎవరు సార్ ఇవాళ ఆ స్థాయిలో ఉండే 10 కోట్లు 15 కోట్లు అక్రమాలే చేస్తారా? 10 కోట్లు 15 కోట్లు అక్రమాలు ఏంటండి? 100 కోట్లు ఇంకా డీప్కి వెళ్ళాలి దీంట్లో. మరి విజిలెన్స్ ఊరికే తూతు మంత్రంగా ముందే చెప్పినట్టుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతి చేసింది అని ప్రజల్లో ఒక నెగటివ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడానికి చేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం నిజంగా మరి ప్రజల మీద చిత్తశుద్ధితోటి ప్రజాధనం దుర్వినియోగమైంది, పెద్ద అక్రమాలు జరిగినాయి కాబట్టి అక్రమాలకు తావివ్వకూడదు ఎవరైనా కానీ అనే యాంగిల్లో మాత్రం దర్యాప్తులు జరగట్లేదు, ఏమీ జరగట్లేదు సార్. నేను ఒకటే ప్రశ్న, ఇప్పుడు ప్రసాద్ రెడ్డి అనేకం చేశాడండి. ఆయన మీద అప్పట్లో గవర్నర్ కి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అప్పట్లోనే ఆయన మీద కేసులు టీడీపీ పార్టీ ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఉద్యమం చేయలేదు? నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు? 2 యూనివర్సిటీల్లో అక్కడ పి రాజశేఖర్ ఎవరైతే నాగార్జున యూనివర్సిటీ ఉన్నాడో అతను కూడా పోతే ఇందాక లక్ష్మీ పార్వతి అంశాన్ని ప్రస్తావించారు. లక్ష్మీ పార్వతి గారు గౌరవ ఆచార్యురాలు ఆంధ్ర యూనివర్సిటీలో ఆ టైంలో. ఆవిడ్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఏమిచ్చారండి పోస్టు?
ఆవిడకి ఇచ్చిన పోస్ట్ ఏంటంటే గౌరవ పరిశోధకులకు గైడు, పరిశోధనలకు గైడ్ అనమాట ఆవిడ. గౌరవ ఆచార్యురాలు ఆవిడ. మరి ఏం పరిశోధనలు చేసిందో, ఎక్కడ డాక్టరేట్ చేసిందో, ఎవరి మీద పరిశోధనలు చేసిందో మరి ప్రజలకే తెలియాలి, మాకైతే తెలియదు. ఆవిడికి ఈ రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఆవిడికి ఆచార్యురాలు, గౌరవ ఆచార్యురాలు పోస్ట్ ఇచ్చారు. ఈ రాజశేఖర్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నాగార్జున యూనివర్సిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథురాలుగా పిలిచి మరి ఏం బిరుదిచ్చారు తెలుసా అండి? విశిష్ట మహిళా పురస్కారం ఆవిడికి. అప్పుడే ఎప్పుడండి 2021 కాదు సార్ అధికార భాషా సంఘం అని చెప్పేసి కృష్ణాంజలి గారు నాకు కూడా గుర్తుంది. మరి అది పదవి, అది ప్రభుత్వం ఇచ్చిన పదవి సార్. అది నేను మాట్లాడుతుంది ఏంటంటే ఈ 2 యూనివర్సిటీలు అలాగే సార్ అవార్డు ఇవ్వచ్చులేండి, అత్యున్నత మహిళా పురస్కారాలు ఏంది, అంతర్జాతీయ మహిళా పురస్కారం కూడా ఇవ్వచ్చు. కానీ నేను అనేది అలాగ గైడ్ గాను లేదంటే కనుక ఒక బోధకురాలిగా అలా పోస్ట్ ఇవ్వటం అది అఫీషియల్ కింద రాదా? అది సెకండరీ జాబ్ కింద రాదా? అది కాదు సార్, దానికి నియమాలు ఉన్నాయండి, నియమాలు ఉన్నాయి, ప్రోటోకాల్ ఉంటుంది, క్రైటీరియా ఉంటుంది, దానికి అర్హతలు ఉంటాయి. ఇవ్వచ్చు ఎవరికైనా, దానికి కావాల్సిన అర్హతలు ఇవ్వకపోవటాన్ని నా మెయిన్ పాయింట్ ఎట్ ఏ టైం కంకరెంట్ గా 2 పోస్టులు, ఒకవేళ ఈ పెయిడ్ పోస్టులు అయితే కనుక 2 రకాల జీతభత్యాలు తీసుకునే అవకాశం ఉంటుందా అంటున్నా. జనరల్ గా ఉండదు కదా అనేది నా పాయింట్ ఇక్కడ. అంటే ఇది గౌరవ ఆచార్యురాలుగా సార్ ఉండకపోవచ్చు పేమెంట్స్, గౌరవ ఆచార్యురాలు. మరి పేమెంట్లు ఇప్పుడు ఆ రోజుల్లో సార్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. పేమెంట్లకి ఎవరు అడ్డొస్తారండి? ఇచ్చే ఉంటారు. రికార్డ్స్కి వెళ్తే ఆర్టీఏ ప్రకారంగా తీసుకుంటే గనక గౌరవ ఆచార్యురాలకు కూడా 2 లక్షలు 5 లక్షలు నెలకి ఇచ్చే ఉంటారు. లేకుండా ఉండరు. లేకుండా ఆవిడ ఊరుకుంటుందా? డబ్బులు లేకుండా, పేమెంట్లు లేకుండా ఊరికే? ఆవిడకి ఆల్రెడీ బొగ్గ కారు ఉంది, హోదా ఉంది, ఏసీ రూమ్ ఇచ్చారు, అధికార భాష చైర్మన్ గా అన్ని ఉన్నాయి. కానీ ఇది అడిషనల్ అనమాట. ఈ అడిషనల్ గా ఆవిడకి ఆవిడేంటంటే గౌరవ బోధకురాలు, ఆవిడ పరిశోధన గైడ్, పరిశోధనలు చేసే వాళ్ళకే ఈవిడ గైడ్ అనమాట. ఆ పోస్ట్ ఇచ్చాడు ప్రసాద్ రెడ్డి గారు. అట్లాగే ఈయన రాజశేఖర్ గారు కూడా అవార్డు ఇచ్చారు. అవార్డులు ఇవ్వటం అంటే నలుగురిని పిలిచి నలుగురిలో బెస్ట్ ప్రాబబుల్స్ తీసుకొని నలుగురిలో బెస్ట్ ఎవరని ఎంపిక చేస్తారు సార్. మనకు తోచిన వాళ్ళకి ఇస్తే అవార్డు ఎట్ట అవుద్ది? ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఆ పంధాలో జరిగింది లక్ష్మీ పార్వతి అంశం. సో కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే, నేను ముందుగా పేర్కొన్నట్టుగా 2 యూనివర్సిటీలు కూడా ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బ్రాంచ్ ఆఫీసుల్లాగా పనిచేసినాయి. అనేక కీలకమైన నిర్ణయాలు ఆ 2 యూనివర్సిటీల్లోనే జరిగినాయి. విద్యార్థుల ముఠాలని వాళ్ళు ఏర్పాటు చేసి, పార్టీ గ్రూప్స్ ని ఏర్పాటు చేసి అక్కడి నుంచే విద్యార్థుల ద్వారా రాజకీయాలని, ఉద్యమాలని నడిపారు. ఇవన్నీ బహిరంగ రహస్యం. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, ఈవేళ ప్రభుత్వం మారిన తర్వాత లోకేష్ గారు ఇదే అంశాలని ఆ ప్రసాద్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించాడు. తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించాడు. నేనేమంటానంటే, మీరు ఆ రోజుల్లో ఎందుకు నోళ్లు కళ్ళు మూసుకున్నారు, చెవులు? మీరు ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అన్ని మూసుకొని కూర్చున్నారు? ఎందుకు యాజిటేషన్ చేయలేదు? ఇవాళే గుర్తుకొచ్చినాయా? ఇవాళ మీరు నిజం కావచ్చు కాక, అవన్నీ నిజాలే, అతిక్రమణలే, ఉల్లంఘనలే. కానీ మీరు ఇవాళ చేస్తుంటే ఏమంటారు? ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ కక్ష లేదా రాజకీయ ప్రయోజనం ఆశించి మా మీద దుమ్ము పోస్తున్నారు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు మొహిద్దీన్ గారు, మీరు శిక్షలు ఎందుకు వేయట్లేదు? మేము ఇన్ని నేరాలు చేస్తే అంటున్నాడు ఆయన. మరి సమాధానం చెప్పాలి కదా. మాకు ఎందుకు శిక్షించట్లేదు మమ్మల్ని? మేము అనేకం చేశారు మా మీద ఆరోపణలు. నెయ్యి కానివ్వండి, పప్పు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, ఇసుక కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, అన్ని చేశారు. మరి ఏది? ఎవరినన్నా లోపలేశారా అని తహతహలాడుతున్నాడు మొహిద్దీన్ గారు లోపల వేయించమని. ఆయన మరి లోపల వేయించడానికి ఎందుకని సంశయిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆరోపణలు చేస్తున్నారు. 4 రోజులు ముచ్చటించుకుంటున్నాం, మన డిబేట్ లో మాట్లాడుకుంటున్నాం, తర్వాత అందరూ మర్చిపోతున్నారు. అవి ఎక్కడో కాగితాల్లో ఫైల్స్ అన్ని పక్కన పడేస్తున్నారు. మళ్ళీ ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు గత ప్రభుత్వం అవినీతి చేసింది, అనేక అక్రమాలు జరిగినాయి, అనేక డిపార్ట్మెంట్స్ లో 36 శాఖల్లో కూడా 36 రకాల మెలికలు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, నిజమే. మరి వాటన్నిటిని వదిలేసేయండి. ఎందుకు డిస్కషను? వదిలేసేయండి. ఇప్పుడు ఏం ప్రమాదం ఉందంటే,
వీళ్ళు వదిలేసిన మూలకంగా, వీళ్ళు పట్టించుకోకుండా మూలకంగా నిజంగా వీళ్ళు దోపిడీ చేసింది కూడా తెరమరుగైపోద్ది. ఆ ఉత్తదేలే వీళ్ళు ఊరికే రాజకీయ ప్రయోజనాల కోసం బురదేస్తున్నారు వీళ్ళ మీద అనే అనుకునే అవకాశం ఉంది ప్రజలు. అసలు నిజంగా చేసిన దోపిడీలు కూడా కనుమరుగైపోతాయి, దానికి అడిగు డైల్యూట్ అయిపోతాయి. కాబట్టి మీరు సీరియస్ గా తీసుకోండి. మీరు ఆ రోజుల్లో ఇప్పుడు నేను అప్పట్లో కూడా ఈ ఆరోపణలు వస్తున్నప్పుడు నేను పరిశీలించాను. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి ఆ యూనివర్సిటీలు ఇంత గౌరవం అని అనుకున్నాం మేము. యూనివర్సిటీలు ఇట్లా తయారైపోయినాయి, పవిత్రమైన విశ్వవిద్యాలయాలు. ఆ పవిత్రమైన విశ్వవిద్యాలయాల్లో మరి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే విద్యాలయాలు ఇలా తయారైపోయినాయి ఏంటి? పొలిటిక్స్ ఎందుకు దీంట్లో? ఏదో విద్యార్థి సంఘాలు, విద్యార్థి రాజకీయాలు ఉంటాయి కానీ డైరెక్ట్ గా రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయిపోయినాయి రెండు యూనివర్సిటీస్ లో కూడా, అటు ఉత్తరాంధ్రలోను ఇటు ఇక్కడ మనకి. సో ఏంటంటే ఇవన్నీ యథార్థాలు, జరిగిన మాట యథార్థాలు, అతిక్రమణలు జరిగినాయి. బాజీ గారు, నాగార్జున యూనివర్సిటీలోనే కదా ఒక వన్ ఆఫ్ ది లెక్చర్ కోసం ద గ్రేట్ రాంగోపాల్ వర్మను పిలిపించి ఒక లెక్చర్ ఏదో ఇప్పించినట్టున్నారు. ఆయన అక్కడికి వచ్చి మొత్తం ట్రిప్లెక్స్ స్టోరీ చెప్పాడు. అక్కడికి వచ్చి ఒక పోర్న్ మూవీ చూపించాడు లైవ్ లో. పిల్లలు అసలు ఇలాగ 4 గోడల మధ్య చదువుకోకూడదు, రోడ్డు మీదకి వెళ్ళాలి, ఇష్టం వచ్చినట్టు తిరగాలి, ఈ జీవితం దిస్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్, తర్వాత లైఫ్ ఉంటుందో లేదు తెలియదు, కాబట్టి బాగా అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి, విస్తృతంగా జీవించాలని చెప్పేసి గొప్పగా బోధనలు చేశాడు కదండి ఈ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. నాగార్జున యూనివర్సిటీకి వచ్చి తన యొక్క పాండిత్యాన్ని అంతా ప్రదర్శించాడు. మరి అక్కడ అప్రూవ్ అందరూ వచ్చారండి. ఎవరైతే ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ గా నిలబడ్డారో, కళాకారులు కానివ్వండి, నటులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకటే అక్కడ ఉండండి, అన్ని యాక్టివిటీస్ లో ఉన్నారు. యూనివర్సిటీస్ లో కూడా వచ్చారు, విద్యార్థులతో మమేకమయ్యారు. ఇప్పుడు విద్యార్థులే కదా సార్ కీలకం. విగ్రహం యొక్క వివాదం ఏంటి సార్? అది నాగార్జున యూనివర్సిటీలోది అసలు ఎవరిది ఉండేది అక్కడ? నాగార్జున లక్ష్మీ పార్వతి గారు ఆవిడ అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉత్తమ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్న ఆ పరిసర అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిందని వచ్చింది వార్త. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద వివాదాలు వచ్చినాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024లో ఆ విగ్రహాన్ని తీయించేశారు, ఆ విగ్రహం తొలగించారు సార్. సో అది ఆ ఎపిసోడ్. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంశమే జరిగింది అక్కడ. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఈ మేడం గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకొని వార్తలు వచ్చినాయి. సరే, అది ఒక వివాదాస్పదంగా మారింది. దాంట్లో కొన్ని గ్రూప్స్ వ్యతిరేకించినాయి, కొన్ని గ్రూప్స్ సపోర్ట్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి భార్య ఎన్టీ రామారావు గారి విగ్రహం గురించి పోరాడాలా. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ యూనివర్సిటీ, దాన్ని ఏమంటారు హెల్త్ సైన్సెస్ గా మారుస్తున్నప్పుడు పాపం అడ్డం పళ్ళ ఎన్టీ రామారావు గారి ధర్మపత్ని గారికి పోస్టింగ్లే ఇంపార్టెంట్ అనమాట మేడం గారికి. సార్ ఆవిడకి అర్హత లేకపోయినా ఆవిడకి అకాడమీ చైర్మన్ ఇచ్చారు సార్, తెలుగు అకాడమీ చైర్మన్ ఇచ్చారు, అధికార భాషా సంఘం చైర్మన్ ఇచ్చారు. ఆవిడకి ఏ అర్హత ఉందో సార్? పోనీ ఆ చైర్మన్ వెలగబెట్టింది, ఏం చేసింది? మన అధికార భాషని ఏ శిఖరాలకు తీసుకెళ్ళింది ఆవిడ పదవీ కాలంలో? పోనీ ఆవిడ ఏదైనా ఎఫెక్టివ్ గా ఏదైనా మార్చగలిగిందా? ఏమైనా మనం చూసామా? పోనీ ఏదైనా అద్భుతాలు జరిగినాయా? ఏమీ లేదు కదా. అధికార భాష అంటే ఇంగ్లీషేగా మనకి ఆంధ్రప్రదేశ్ కి. తెలుగు భాషా సంఘం ఏదో ఉంది సార్ ఆవిడకి. అలాగా సార్, అలాగా ఇక్కడ నేను సెటైర్ గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య ఎలాగో అలాగే మాతృభాషలో బోధన అనేది వన్ ఆఫ్ ది సెంట్రల్ పాలసీ అది. కానీ దాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు ఈ మేడం గారు ఆ రకంగా కూడా ఇతోధికంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుకి ప్రోత్సాహం ఇచ్చినట్టే. ఎందుకంటే అధికార భాషా సంఘం అంటే అధికార భాష తెలుగు కదా, తెలుగు కాకుండా ఇంగ్లీష్ చేశారు కదా, మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి చిన్నప్పటి నుంచే గొప్పగా ఘనంగా. ఆవిడ ఏమి చేయలేదు సార్, చక్కగా ఎంజాయ్ చేసింది, పోస్ట్ ఎంజాయ్ చేసింది, ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుందేమో గనక ఈ విషయాలు గనక తెలిస్తే ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుందేమో. మరి ఆయన తెలుగు రాష్ట్రాలు తెలుగుదేశం అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు కదా, మరి ఆయన ధర్మపత్ని ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని
అందరినీ తిట్టడం, వాళ్ళు విమర్శించడం అనేది ఆవిడ అర్హత.